బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. 2027 నాటికి అమరావతి నిర్మాణం పూర్తి చేసేందుకు మిషన్ మోడ్ లో ముందుకెళ్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఈ మేరకు 23 అంశాల ఎజెండాగా కొనసాగిన సిఆర్డీఏ భేటీలో కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. మరోవైపు రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తవడంతో క్యాపిటల్ ఏరియా ఇప్పుడు సరికొత్త శోభను సంతరించుకుంది. రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా కీలక నిర్ణయాలకు చకచకా ఆమోదం తెలుపుతోంది. తాజాగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ 41వ అథారిటీ భేటీలో 11,467 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. అమరావతిలో చేపట్టిన పాలవాగు, కొండవీటివాగు, గ్రావిటీ కెనాల్తో పాటు రిజర్వాయర్ల నిర్మాణానికి అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు 3,523 కోట్లతో అధికారుల భవనాల పనులు చేపడతామన్నారు మంత్రి నారాయణ. 11,467 కోట్లకి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్లో వాటికి ఇవ్వడం జరిగింది. వీటిలో మెయిన్ ట్రంక్ రోడ్స్ ఏదైతే 360 కిలోమీటర్లు మెయిన్ రోడ్స్ని యాక్చువల్గా డిజైన్ చేయడం జరిగింది. అటువంటి రోడ్లకి ఈరోజు 2,498 కోట్లతో వాటిలో కొన్ని రోడ్లని వర్క్ స్టార్ట్ చేయడానికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. రాజధాని అమరావతి ఐకానిక్ టవర్లకి మళ్లీ నార్మన్ పోస్టర్ సంస్థతో డిజైన్లు రూపొందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లని గతంలోనే రూపొందించింది నార్మన్ పోస్టర్ సంస్థ. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఆ టెండర్ని, డిజైన్లని రద్దు చేసింది. దీంతో ఆర్బిటేషన్ కి వెళ్లింది నార్మన్ పోస్టర్. దీంతో రీటెండర్లని మళ్లీ ఆ సంస్థకే ఇస్తూ నిర్ణయం తీసుకుంది సిఆర్డీ అథారిటీ. వీటికి కూడా త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు నారాయణ. ఐకానిక్ టవర్స్ 5 ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్. అదేవిధంగా అసెంబ్లీ అండ్ హైకోర్టు వీటికి కూడా యాక్చువల్గా టెండర్లు అయినాయి డిజైన్ చేసే వాళ్ళకి. వాళ్ళు కూడా బహుశా ఈ యొక్క డిసెంబర్ 15 లోపల వాటి యొక్క డిజైన్స్ని సంబంధించిన ఎస్టిమేషన్స్ ఇస్తామన్నారు. అది కూడా ఇవ్వగానే వాటిని కూడా అథారిటీ మీటింగ్లో ఈ నెలాఖరు లోపల అంటే డిసెంబర్ నెలాఖరు లోపల పెట్టి వాటిని కూడా అప్రూవ్ చేసి టెండర్ పిలవడం జరుగుతుంది. రైతులకిచ్చిన రిటర్నబుల్ లేఅవుట్లలో రోడ్లు, మౌలిక వసతుల కోసం 3,859 కోట్లకు సిఆర్డీ అథారిటీ అనుమతి లభించింది. జనవరి నుంచి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించి 3 ఏళ్లలో అమరావతిని పూర్తి చేయాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. మరోవైపు ఇప్పటికే కుదిరిన ఒప్పందం మేరకు రాజధాని నిర్మాణానికి దశల వారీగా రుణం చెల్లించేందుకు ప్రపంచ బ్యాంక్ సిద్ధంగా ఉంది. ఇక ఏపీ రాజధాని అమరావతి అని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మరోసారి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కేంద్రం అధికారిక గజెట్ ని జారీ చేసేలా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.